నమస్తే వెల్కమ్ టు రియా న్యూస్. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చంద్రబాబు గురించి కొన్ని సంచలన కామెంట్స్ అయితే చేశారు. ఇక చంద్రబాబు నాయుడు నా గురువు అంటూనే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి దేవాలయ భూముల కబ్జా విషయంలో కూడా నేను ఆయనకి లేఖ రాశానని కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది. అలాగే చంద్రబాబు గారికి ఆయన ఎప్పుడు మద్దతు ఇస్తానని, అలాగే చంద్రబాబు గారు అంటే చాలా గౌరవం ఉందని, ఇక్కడికి ఆహ్వానిస్తానని, వస్తే మర్యాదపూర్వకంగా కలుస్తానని కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది. అయితే గత 5 ఏళ్ల నుంచి మనం చెప్పుకుంటూనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక దేవాలయ భూములనే కాకుండా అన్ని రకాల భూములు కూడా కబ్జాకి గురైన సంగతి. ఇది పక్క రాష్ట్ర ఎమ్మెల్యే కూడా లేఖ రాశారు అంటే ఇంకా ఎంత మొత్తంలో దేవాదాయ భూములు కబ్జాకు గురయ్యాయో ఇంకా ఊహించనక్కర్లేదు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్తే అండి మేడం, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చంద్రబాబు నాయుడు గారికి ఒక లేఖ రాయడం అయితే జరిగింది. ఏంటి అంటే తెలంగాణ గురించి కాదు, ఆయన ఆంధ్రప్రదేశ్ గురించి లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్లో దేవాలయానికి సంబంధించినటువంటి భూములు చాలా వరకు కబ్జాకు గురయ్యాయి, దానిపై వెంటనే చర్యలు తీసుకోండి, ఎంక్వైరీ జరపండి అని చెప్పి కూడా ఆయన లేఖ రాయడం జరిగింది. ఇక ముఖ్యంగా చెప్పుకుంటే దేవాలయ భూములు ఎంత కబ్జాకు గురయ్యాయో మనకి తెలుసు. ముఖ్యంగా విశాఖ కావచ్చు, టీటీడీ విషయం కావచ్చు. ఇప్పుడు టీటీలో కూడా రోజుకు ఒక వార్త వింటూ ఉన్నాం. అప్పుడు ఏవైతే అక్రమాలు జరిగాయో అవన్నీ కూడా. సో ఓవరాల్గా మీరు ఏం చెప్తారు? ఆంధ్రప్రదేశ్లో ఎంత మేర కబ్జా చేశారు అంటే? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇవాళ అంటే నిన్న రాశారు ఆయన ఎవరు రాజాసింగ్ గారు ఒక లేఖ ఎవరికి, చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకు రాయాల్సి వచ్చింది, ఇంతకాలం ఎందుకు లేదు అంటే 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు వాళ్ళు. ఇప్పుడు రాజాసింగ్ ఇవాళ మీరు చెప్పినట్టుగా నాకు చంద్రబాబు నాయుడు గారు గురువు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని మేమందరం కూడా కోరుకున్నాము. ముఖ్యంగా నేను కోరుకున్నాను. వారంటే నాకు చాలా అభిమానం, వారికి నేను శుభాకాంక్షలు చెప్పాలి, వారు వస్తే స్వాగతిస్తాం, ఇవన్నీ మాట్లాడాడు ఆయన. మాట్లాడి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి గత 5 ఏళ్లలో దేవాదాయ భూములు కావచ్చు, లేకపోతే దేవాలయాల్లో జరుగుతున్న అన్యాయాలు కావచ్చు, దేవాలయాల్లో జరుగుతున్న అన్యమత ప్రచారాలు కావచ్చు, దేవాలయాల ముందు ఉండే కొట్లలో ఉండే అంటే వేరే మతం వాళ్ళు అక్కడికి వచ్చి వాళ్ళు అమ్ముకోవడాలు కావచ్చు, ఇవన్నీ కూడా వీటి మీద దృష్టి పెట్టండి అని ఆయన నిన్న ఒక లేఖ రాశారు చంద్రబాబు నాయుడు గారికి. అయితే ఇంకా నాకేం రిప్లై రాలేదు, నేను ఈమెయిల్ చేశాను, ఎట్ ద సేమ్ టైం నేను కొరియర్ కూడా చేశాను లేఖ అని చెప్పాడు ఆయన. ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా మీరు గత 5 ఏళ్ళు చూసుకుంటే టీటీడీలోనే ఎంతమంది క్రిస్టియన్స్ లేరండి? టీటీడీ వాహనంలో ఆదివారాలు చర్చికి వెళ్ళిన ఆఫీసర్లు లేరు, ఎంతమంది లేరు? తర్వాత మీకు తెలుసు లేదు, చాలా గుళ్ళల్లో ఈ క్రిస్టియన్ మతానికి సంబంధించిన వస్తువులు అమ్ముతారు, సిలువ కావచ్చు, మరొకటి కావచ్చు. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో జరుగుతోంది అది. నేను 10-15 ఏళ్ల క్రితం ఒడిస్సాలో భువనేశ్వర్లో లింగరాజ్ టెంపుల్లో చూశాను నేను. ఎవరు పట్టించుకునేవాళ్ళు లేరు. అంటే నిర్లిప్తత. హిందువుల్లో ఉండే పెద్ద మైనస్ ఏంటంటేనండి, ఫోన్లే అమ్ముకొని ఏమవుతుంది, రేపొద్దున్న మనం బయట ఉంటాము, వాళ్ళు లోపల ఉంటారనే జ్ఞానం హిందువులకు లేకుండా పోతోంది. ఇవాళ ఒక షాపుతో మొదలుపెట్టి మీరు గమనించండి, వేరే మతం వాళ్ళు హౌ దే విల్ ఆక్యుపై. ఒక కొట్టు నుంచి వాళ్ళు 100 కొట్లకి వాళ్ళు వెళ్తారు, మనం 100 కొట్ల నుంచి మనం ఒక కొట్టుకు కూడా ఉండం అక్కడ. ఆ నెక్స్ట్ ఏమవుతుందండి, ఆ భూమి నెమ్మదిగా కబ్జా అయ్యి వేరే అన్యమతస్తుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది కదా. అదే చెప్తున్నాడు ఇవాళ ఆయన రాజాసింగ్ గారు. అదేవిధంగా తెలంగాణలో కూడా జరిగింది. ఇక్కడ 90,000 ఎకరాల పైన భూములు ఉంటే దేవాదాయ శాఖకి, అందులో చాలా కబ్జాలు అయిపోయాయి. సో దాని మీద కూడా నేను రేవంత్ రెడ్డి గారు కూడా లేఖ రాస్తానంటున్నాడు ఆయన. గత ప్రభుత్వ హయాంలో ఎంతెంత భూములు కబ్జా అయ్యాయి, ముఖ్యంగా దేవాదాయ శాఖ. మీరు చెప్పినట్టు ల్యాండ్ మాఫియా అనేది మొత్తం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ జరిగింది. మనం రోజు మాట్లాడుకుంటున్నాము ఎన్ని వేల ఎకరాలు కబ్జాలు అయ్యాయి, ఏ ఎమ్మెల్యే ఎంతెంత తిన్నాడు గత ఎమ్మెల్యేలు అనేది మనం చెప్పుకున్నాం. అదేవిధంగా భూములకు సంబంధించి అంటే దేవాదాయ భూములకు సంబంధించి ఎంతెంత కబ్జాలు అయ్యాయి అనేది ఇప్పుడు బయటకు తీయాలి. అందులో మనకి చాలా పెద్ద టెంపుల్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి మీకు ఒక తిరుపతి దేవస్థానం కావచ్చు, తిరుమల తిరుపతి, సింహాచలం కావచ్చు, శ్రీశైలం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా పెద్ద టెంపుల్స్. మనం ఇందాక రాజాసింగ్ గారు అదే అంటున్నారు. శ్రీశైలంలో అక్కడ కొన్ని దుకాణాల్లో ముస్లిమ్స్ ఉంటారు, కొన్ని సందర్భాలలోట పువ్వుల కింద మాంసం పట్టుకెళ్ళారు బళ్ళలో. అదేవిధంగా మద్యం కూడా వెళ్ళింది, దాని మీద గొడవలు జరిగాయి. 5 ఏళ్ళు అంటే వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలు చెప్పాడు ఆయన. కాబట్టి దీని మీద వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యంగా తెలుగుదేశం కూటమితో కూడిన తెలుగుదేశం ఏదైతే ఉందో
అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి వారు దృష్టి పెట్టాలి. దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి కూడా దీని మీద దృష్టి పెట్టాలండి. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు నిన్న మనకి బయటకు వచ్చింది, మనకు ఒక టీటీడీ తెలుసు కదండి, ఇంకో టీటీడీ ఉందని మీరు విన్నారు ఎక్కడైనా? నిన్న ఇంకొక టీటీడీ బయటకు వచ్చింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దానికి మూల సూత్రధారి. తుమ్మగుంట తిరుపతి దేవస్థానం దాని పేరు. తుమ్మగుంట అనే ఊళ్ళో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టీటీడీ తరఫు నుంచి ఫండ్స్ తీసుకుని కట్టించాడేమో. అక్కడ దేవస్థానం, వెంకటేశ్వర స్వామి దేవస్థానం కట్టించారు. ఆ దేవస్థానానికి ఆయన ఏం చేశాడంటే ఎన్ఆర్ఐస్ దగ్గర నుంచి ఫండ్స్ వసూలు చేశాడు. ఎట్లా వసూలు చేశాడు? మీరు ఫండ్స్ అంతా కూడా టీటీడీ అని రాస్తారనుకోండి, ఎక్కడికి వెళ్తాయి అవి? తిరుమల తిరుపతి దేవస్థానానికి కదా వెళ్ళాలి. కానీ ఒకే బ్యాంకులో 2 అకౌంట్లు పెట్టి ఆ టీటీడీకి రాకుండా ఈ టీటీడీ అకౌంట్లో ఆయన చెక్కులు వేసుకుని ఆ డబ్బు 400 కోట్లో 300 కోట్లో ఎంతో ఆయన పక్కదారి పట్టించాడు. ఇలాంటివి విన్నారా మీరు ఎప్పుడైనా జీవితంలో? ఇప్పుడు తిరుమల విషయంలో రాజశేఖర రెడ్డి పెట్టుకుంటే ఏమైపోయాడండి? ఏడుకొండల విషయంలో రోజా ఏమైందండి? ఇవాళ ఓడిపోయి రోజా ఏమందండి? ఎలక్షన్ ముందు కూడా ఏం మాట్లాడింది? రిషికొండ ప్యాలెస్ గురించి. సింహాచలం మీద దేవుడు లేడా? కొండ మీద. తిరుమల తిరుపతి దేవస్థానంలో కొండ మీద దేవుడు లేడా? శ్రీశైలంలో లేడా? రిషికొండలో జగన్మోహన్ రెడ్డి ఉంటే తప్పేంటి అంది. అంటే దేవుడా నీకు? అందుకని ఇవాళ ఏమయ్యాడు? జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఉన్నాడు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలండి. ఎవడు మాట్లాడినా కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. రోజా కావచ్చు, మరొకళ్ళు కావచ్చు. ఈరోజు అందుకే ఇంట్లో కూర్చోబెట్టాడు దేవుడు. ఇంకా నయం ఇంట్లోకి ఉంచాడు చెప్పాలంటే. అందుకని వీళ్ళందరూ కూడా చాలా అక్రమాలు చేశారండి. తిరుమలలో రోజా చేసిన అక్రమాలు మనకు తెలుసు, పెద్దిరెడ్డి చేసిన అక్రమాలు మనకు తెలుసు, భూమన కరుణాకర్ రెడ్డి చేసిన అక్రమాలు మనం వింటున్నాం. వీటన్నింటి మీద ఎంక్వైరీ జరగాలి, మామూలుగా కాదు. అదేవిధంగా భూదందాలు ఏవైతే జరిగాయో, ఈ దేవాదాయ శాఖ భూములు ఏవైతే కబ్జా అయ్యాయో వీటన్నింటి మీద కూడా ఎంక్వైరీ వేయాలి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం. రాజాసింగ్ అడిగింది అది. అయితే ఇప్పటికీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గురించి మనం కొన్ని కుంభకోణాలు కూడా వింటూ ఉన్నాము. రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారని చెప్పి దాని వైపు నుంచి కూడా ఎంక్వైరీ స్టార్ట్ అవబోతుంది అని తెలుస్తోంది. ఎందుకంటే మనోహర్ గారు కూడా దీని పట్ల కఠినంగా చర్యలు తీసుకుంటారని చెప్పడం అయితే జరిగింది. మరోపక్క ఈ టీటీడీ కుంభకోణం వీటన్నిటి నేపథ్యంలో కూడా మరి దీనిపై వెంటనే స్పందించి, గతంలో చంద్రబాబు గారు కూడా గెలిచాక ఒకసారి తిరుమల పర్యటనకి వెళ్ళినప్పుడు ఇక్కడ ప్రక్షాళన కంపల్సరీ నేను చేస్తానని కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది. సో వీటన్నింటినీ వెలికి తీసి తదనుగుణంగా తొందరగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఎందుకు లేదండి, మీకు లడ్డూ విషయంలో జరగలా? నెయ్యి విషయంలో వీళ్ళు నార్త్ ఇండియా నుంచి ఒక నాసిరకం నెయ్యి తెప్పించావంతా వెనక్కి పంపించారు కదా మొన్న. వీళ్ళు ఒక అక్రమం చేశారు. శ్రీవాణి ట్రస్ట్ పేరుతో ఎన్ని అక్రమాలు జరిగాయండి? ధర్మారెడ్డి చేశాడు కదా, 2000 కోట్లు ప్రైవేట్ బ్యాంకులో వేసేసాడు కదా వితౌట్ పాలక మండలి పర్మిషన్. ఇంకా ఏమేం చేశారో ఇక్కడితో ఏమాగింది ఇది? ఆభరణాలు వాళ్ళు డూప్లికేట్ ఆభరణాలు పెట్టారన్నారు. సో ఇలా ఒక్కొక్కటి మీరు తీసుకుంటే వీటన్నింటి మీద చాలా చర్యలు ఉండాలండి. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇంకొకసారి తిరుమలకి వెళ్ళి ఆయన ప్రతి శాఖ ఒకసారి పర్యవేక్షిస్తే బాగుంటుంది, ఏం జరుగుతుందో తెలుసుకుంటే బాగుంటుంది. వాటి మీద వెంటనే చర్యలు తీసుకుంటే ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.